చరిత్ర చదివేది ఎంతోమంది, కానీ చరిత్రలో నిలిచేది కొంతమందే. మరి చరిత్రను సృష్టించేది ఎంతమంది? నూటికో కోటికో ఒక్కరుంటారు. ఎప్పుడో ఎక్కడో పుడతారు. 97 ఏళ్ల క్రితం మన తెలుగు జాతిలో పుట్టిన ఆ కోటికొక్కడు అభిమానుల వెండితెర దైవం. తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగువారి రాముడు కృష్ణుడు, నందమూరి తారక రామారావు గారు. జీవితకాలంలోనే తిరుగులేని చరిత్ర సృష్టించి జీవితానంతరం ఇప్పటికీ చెరిగిపోని చరిత్రాత్మకుడిగా నిలిచి ఎప్పటికీ అందరూ చదువుకోవాల్సిన చరితార్థుడిగా వెలిగిన జీవితం మన ఎన్టీఆర్ది. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా సువర్ణ మీడియా అందిస్తోంది ప్రత్యేక కథనం. మీర్జాపురం రాజా భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధిస్తూ మన దేశం పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర కోసం కొత్త నటుణ్ణి అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపిక చేశారు. షూటింగ్కు రెడీ అయింది. ఆ సన్నివేశంలో ఆందోళన చేస్తున్న హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు ఇన్స్పెక్టర్ వస్తాడు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. లాఠీ చార్జ్ చేయటం అనివార్యమవుతుంది. దర్శకుడు యాక్షన్ చెప్పారు. ఎన్టీఆర్ తన పాత్రలో జీవించేశారు. అతని చేతిలోని లాఠీకి పూనకం వచ్చింది. అడ్డొచ్చిన వాళ్లను చితకబాదాడు. సెట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దర్శకుడు కట్ కట్ అంటూ బిగ్గరగా అరుస్తున్నాడు. స్టాప్ అంటూ కేకలేశాడు. వాతావరణం చల్లబడింది. రామారావుని దర్శకుడు పిలిచాడు. నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయి, ఇది డ్రామా కాదు, సినిమా. మరీ అంతలా విరుచుకుపడి నటించాల్సిన అవసరం లేదంటూ సినిమా సూక్ష్మకథను వివరించాడు. అది మన తారక రాముడికి పని మీద ఉండే నిబద్ధత, అభినవేశం. ఇంతవాణ్ణి అయ్యాను అంటూ పలికిన తొలి డైలాగు నందమూరిని నిజంగానే అంతవాణ్ణి చేసి అత్యున్నత శిఖరాల మీద కూర్చుండబెట్టింది. క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్య సాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా నందమూరి వెండితెర జీవితం ఆశాంతం అసాధారణ విజయాలతో కొనసాగింది. 1982లో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ తారక రాముడిదే. ముఖ్యమంత్రిగా ఉంటూ ₹1 మాత్రమే జీతంగా స్వీకరించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రాముడు. తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ధీశాలి రామారావు. ఆ అభినవ రాముని జయంతి మే 28న. ఈ సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం ఒకసారి గుర్తు చేసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మే 28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకటరామమ్మ. 7 ఏళ్ల వయసులోనే రామారావుకు రామాయణం, భారతం వంటి పురాణాలు, నాటకాలు పెద్దనాన్న పెంపకంలో బాగా వంటబట్టాయి. బెజవాడ మున్సిపల్ హైస్కూల్లో చదువు పూర్తి చేసి 1940లో స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అప్పట్లో తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. ఒకసారి కాలేజీలో ప్రదర్శించిన రాచమల్లు దౌత్యం అనే నాటకంలో రామారావు నాయకురాలు నాగమ్మ వేషం వేయాల్సి వచ్చింది. అయితే మీసాలు తీయనని విశ్వనాథతో చెప్పి మీసాలతోనే ఆ వేషం వేసి ఆయన రక్తి కట్టించారు. అప్పుడే 1942లో రామారావుకు మేనకోడలు బసవరామ తారకంతో పెళ్లి జరిగింది. 1943లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరి నాటకాల్లో చురుకైన పాత్రలు పోషించేవారాయన. నేషనల్ ఆర్ట్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి సహ విద్యార్థులు జగ్గయ్య, కేవీఎస్ శర్మ, కాలేజీ ల్యాబ్ అసిస్టెంట్లు వల్లభ జోసుల, శివరాం తదితరులతో బలిదానం, మల్లమ్మ ఉసురు, ఆలీ ది కాబ్లర్ వంటి ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చారు. నవజ్యోతి, నాట్య సమితి వంటి స్థానిక నాటక సమాజాలతో కలిసి బృంద నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ముక్కామల కృష్ణమూర్తి ఈ నాటక బృందాలకు మార్గదర్శకునిగా ఉండేవారు. 1947లో BA పట్టా పుచ్చుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారింది.
డెహ్రాడూన్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు రమ్మని పిలుపొచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో రామారావు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. బెజవాడలో ఉండగా సారథి స్టూడియో వారు నిర్మించబోయే శ్రీమతి అనే చిత్రం కోసం కొత్త ఆర్టిస్టుల వేట ప్రారంభమైంది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ విషయమై ఎల్వి ప్రసాద్ విజయవాడ వచ్చారు. అప్పుడు రామారావును సుబ్రహ్మణ్యం అనే శ్రేయోభిలాషి దుర్గా కళామందిరంలో రైతు బిడ్డ సినిమా చూస్తున్న ఎల్వి ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. రామారావును చూడగానే ప్రసాద్కు ఆయన బాగా నచ్చారు. తను రాజమండ్రి వెళ్తున్నానని, మద్రాసుకు వెళ్ళగానే కబురు పంపుతానని, స్క్రీన్ టెస్ట్కు రావాల్సి ఉంటుందని చెప్పి వెళ్లారు. కొద్ది రోజుల్లోనే మద్రాసు నుంచి రామారావుకు కబురొచ్చింది. మే 21న రామారావు మద్రాసు వెళ్లి శోభనాచల స్టూడియోస్లో ఎల్వి ప్రసాద్ని కలుసుకున్నారు. అక్కడ ద్రోహి చిత్రం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు ప్రసాద్ మేకప్ మ్యాన్ మంగయ్య చేత రామారావుకు మేకప్ వేయించి టెస్ట్ చేసి కొన్ని స్టిల్స్ తీసి చిన్న సన్నివేశాన్ని చిత్రీకరించి వాటిని పరిశీలించిన తర్వాత కబురు చేస్తానని చెప్పడంతో రామారావు బెజవాడ వచ్చి ఎన్ఈటి సంస్థ తరపున నాటకాలు ప్రదర్శించసాగారు. తమ్ముడు త్రివిక్రమరావు అట్లూరి పండరీకాక్షాయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. తరువాత రామారావు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సంపాదించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఉద్యోగం చేస్తుండగా ఎల్వి ప్రసాద్ నుంచి ఉత్తరం వచ్చింది. శ్రీమతి చిత్ర నిర్మాణం ఆగిపోయిందని, మీర్జాపురం రాజా నిర్మిస్తున్న మన దేశం చిత్రంలో మంచి పాత్ర ఉందని మద్రాసుకు రమ్మని రాశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రామారావు మద్రాసు వెళ్లారు. అప్పట్లో దర్శక నిర్మాత బిఎస్ సుబ్బారావు శోభనాచల స్టూడియోస్లో దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ మేకప్ స్టిల్స్ ఆయన కంటపడ్డాయి. ఆయన మీర్జాపురం రాజ సహకారంతో సొంతంగా పల్లెటూరు పిల్ల సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావుని అందులో హీరోగా తీసుకుంటారని ఎల్వి ప్రసాద్తో చెప్పారు. కానీ ప్రసాద్ బిఎస్ సుబ్బారావును వారిస్తూ, అసలే నీకు నిర్మాతగా దర్శకునిగా అది మొదటి సినిమా, కొత్త హీరోని తీసుకుంటే రిస్క్ కావచ్చు. ఇప్పుడు నిర్మిస్తున్న శోభనాచల వారి మన దేశం సినిమాలో అతనికి చిన్న వేషం ఇచ్చి చూద్దాం, అన్నీ బాగుంటే అప్పుడు రామారావుని పెద్ద హీరోగా తీసుకుందాం గాని అని సలహా ఇచ్చారు. మన దేశంలో పోలీసు ఇన్స్పెక్టర్ వేషంలో రామారావు మెప్పించారు. ఆ చిత్రం 24వ తేదీ 11వ నెల 1949వ సంవత్సరంలో విడుదలైంది. వేషం చిన్నదైన ప్రేక్షకులను రామారావు ఆకట్టుకున్నారు. తర్వాత బిఎస్ సుబ్బారావు శోభనాచల సంస్థతో జాయింట్ ప్రొడక్షన్గా పల్లెటూరి పిల్ల సినిమా నిర్మాణం ప్రారంభించి జంట హీరోలుగా నాగేశ్వరరావు, ఎన్టీ రామారావును తీసుకున్నారు. సినిమా బాగా ఆడింది. తరువాత విజయ సంస్థ షావుకారు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఎల్వి ప్రసాద్కు రావడంతో రామారావుని అందులో హీరోగా నటింపజేశారు. ఆ 2 సినిమాలు విజయవంతమయ్యాయి. అలా ఈ 2 సినిమాల్లో రామారావుకు అవకాశాలు రావడానికి ఎల్వి ప్రసాద్ దోహదపడ్డారన్నమాట. 1950లో రామారావు నట జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర నిర్విఘ్నంగా 35 సంవత్సరాలు కొనసాగింది. ఆ సంవత్సరం టిఆర్ సుందరం నిర్మించిన మాయ రంభలో రామారావు నలకుబారుడు వేషం కట్టారు. అంజలీదేవి కళావతిగా నటించింది. అదే సంవత్సరం సాధన సంస్థ అధిపతి సివి రంగనాథ దాసు, అక్కినేని, ఎన్టీఆర్ జంట హీరోలుగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సంసారం సినిమా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక 1951లో 2 అద్భుత సినిమాల్లో రామారావు నటించారు. అవి విజయవారి పాతాళ భైరవి, వాహిని వారి మల్లీశ్వరి. పాతాళ భైరవి చిత్రం అఖండ విజయాన్ని సాధించి 10 కేంద్రాల్లో శతదినోత్సవం, 4 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. అంతేకాకుండా 200 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా కూడా నిలిచింది. మల్లీశ్వరి చిత్రం గొప్ప కళాఖండంగా పేరు తెచ్చుకొని దేశ విదేశాల్లో క్లాసిక్గా అందరి ప్రశంసలు అందుకుంది. విజయ ప్రొడక్షన్స్ ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో పెళ్లి చేసి చూడు అనే హాస్యభరిత సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అందులో ఎన్టీఆర్, జి వరలక్ష్మి నటించగా ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. బెజవాడ దుర్గ కళా మందిర్లో 182 రోజులాడి చరిత్ర సృష్టించింది. రామారావుకు స్టార్డమ్ పెరిగింది. అప్పుడే రాయలసీమ కరువు నివారణ కోసం తోటి నటీనటులను కలుపుకొని 24 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటించి ₹1,00,000 నిధులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. అంతేకాదు 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు ప్రధాని పిలుపు మేరకు మరలా జోలెపట్టి ₹10 లక్షల విరాళాలు సేకరించి ప్రధానికి అందజేశారాయన.
ఉద్యోగ నిర్వహణలో వికలాంగులైన పోలీసు కుటుంబాల కోసం 1965లో ప్రజల నుంచి నిధులు వసూలు చేసి అందించిన రామారావు సేవా గుణాన్ని పలువురు మెచ్చుకున్నారు. అదే సంవత్సరం మన దేశం మీద పాకిస్తాన్ దురాక్రమణ జరిగినప్పుడు కూడా 10 లక్షల రూపాయలు విరాళాలు పోగు చేసి ప్రభుత్వానికి ఇచ్చారాయన. ఆ సమయంలోనే యోగానంద్ మొదటిసారి దర్శకత్వం వహించిన అమ్మలక్కలు, భానుమతి, రామకృష్ణ 3 భాషల్లో నిర్మించిన చండీరాణి చిత్రాలతో పాటు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 3 తమిళ చిత్రాల్లో రామారావు నటించారు. 1952లో రామారావు ఎన్ఏటి పేరిట సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో పిచ్చి పుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. సినిమా గొప్పగా ఆడలేదు. 1954లో యోగానంద్ దర్శకత్వంలో మరో సొంత చిత్రం తోడు దొంగలు నిర్మించారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి లభించింది. అయితే ఈ సినిమా ఆర్థిక విజయాన్ని సాధించలేకపోయింది. వైఆర్ స్వామి దర్శకత్వంలో వద్దంటే డబ్బు ద్విభాషా చిత్రంలోనూ కమలాకార కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించిన విజయవారి చిత్రం చంద్రహారంలోనూ రామారావు నటించారు. ఇవి పెద్దగా ఆడలేదు. పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన రేచుక్క సినిమా బాగా ఆడింది. అలాగే బిఎస్ సుబ్బారావు నిర్మించిన రాజు పేద సినిమాకు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఇద్దరు పెళ్లాలు చిత్రంలో తొలిసారి రామారావు కృష్ణుడి వేషంలో కనిపించారు. విజయ సంస్థ పూర్తి వినోదభరితంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మిస్సమ్మ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో పాటు తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో వచ్చిన పరివర్తన సినిమాలో కూడా రామారావు నటించారు. ఎస్ఎం శ్రీరాములు నాయుడు నిర్మించిన అగ్గిరాముడు రామారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పి పుల్లయ్య నిర్మించిన కన్యాశుల్కంలో రామారావు నెగిటివ్ ఛాయలు ఉన్న గిరీశం పాత్రను పోషించి రంజింపచేశారు. సొంత బ్యానర్ మీద నిర్మించిన 2 సాంఘిక చిత్రాలు ఆర్థిక విజయాన్ని సాధించకపోవడంతో ఈసారి జయసింహ పేరుతో తొలి జానపద చిత్రాన్ని నిర్మించారు. సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసి రామారావుకు సొంత బ్యానర్ మీద చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత నిర్మించిన పాండురంగ మహత్యం సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇక సీతారామ కళ్యాణం, గులేబ కావలి సినిమాల విజయాల గురించి చెప్పనవసరమే లేదు. ఆపై అటు రాముడుగా ఇటు రావణుడుగా కూడా రామారావు తన నట పాటవాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు చూరగన్నారు. సీతారామ కళ్యాణం సినిమాకు రామారావే దర్శకత్వం వహించడం విశేషం. అయితే రామారావు టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. ఘంటసాల నిర్మించిన సొంతూరులో కృష్ణుడిగా రామారావు మొదటిసారి కనిపించారు. చరణదాసి చిత్రంలో రాముడి గెటప్లో కనిపిస్తే తదనంతర కాలంలో లలిత శివజ్యోతి పిక్చర్స్ నిర్మాత శంకర్ రెడ్డి నిర్మించిన లవకుశ చిత్రంలో రామారావు శ్రీరాముడిగా నటించేందుకు ప్రేరణ అయ్యింది. విజయవారు నిర్మించిన మాయాబజార్లో రామారావుకు గెటప్ మార్చి తీర్చిదిద్దిన కృష్ణుడి పాత్ర ఎంత గొప్పగా అమరిందంటే ఆ రోజుల్లో రామారావు చిత్రపటంతో ఉన్న 5 లక్షల క్యాలెండర్లకు ప్రజలు ఫ్రేములు కట్టించి పూజా గదుల్లో పెట్టి పూజలు చేశారు. అగ్రశ్రేణి తారాగణంతో భారీ పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాయాబజార్ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా నేటికి విశేష ప్రజాదరణ పొందుతూ వస్తోంది. అంతేకాదు తరువాతి కాలంలో రామారావు కృష్ణుడి పాత్రలు పోషించేందుకు ప్రేరణగా నిలిచింది. రాముడిగా నటించిన లవకుశ రంగుల చిత్రం 26 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. పి పుల్లయ్య సొంత చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యంలో వెంకటేశ్వరునిగా రామారావు అద్భుతంగా నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రదర్శించే సినిమా హాళ్లు ఆలయ శోభను సంతరించుకున్నాయి. 1962 నాటికి రామారావు 100 చిత్రాల్లో నటించారు. బిఎస్ సుబ్బారావు, భీష్మ, విజయవారి గుండమ్మ కథ, పుండరీకాక్షయ్య చిత్రం, మహామంత్రి తిమ్మరుసు, సుందర్ లాల్ నహతా వారి రక్త సంబంధం వంటి సినిమాలు విడుదలై ప్రజాదరణ పొందాయి. చేతికి అంది వచ్చిన పెద్ద కుమారుడు 1962లో అకాల మరణం చెందడం రామారావును మానసికంగా కుంగదీసింది. 1963లో రామారావు 14 సినిమాల్లోనూ 1964లో 16 సినిమాల్లోనూ నటించారు. వాటిలో ద్విపాత్ర అభినయం చేసిన రాముడు భీముడు, అగ్గిపిడుగు కూడా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో విడుదలైన అధిక శాతం సినిమాలు విజయాన్ని సాధించాయి. అలా రామారావు నట ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది.
1968లో రామారావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఎస్టేట్, రామకృష్ణ 70mm, 35mm జంట థియేటర్ల నిర్మాణం జరిగింది. దీంతో రామారావుకు హైదరాబాద్తో అనుబంధం పెరిగిపోయింది. దానవీర శూరకర్ణలో 3 పాత్రలు పోషించాడు మన ఎన్టీ రామారావు. శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో 5 పాత్రలు పోషించి సత్తా చాటారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక వంటి చిత్రాలు నిర్మించి తనను ఎంతగానో అభిమానించే మోహన్ బాబు నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంతో నటనకు స్వస్తి చెప్పారాయన. రామారావు జీవితంలో మలి ప్రస్థానం రాజకీయ నాయకుడిగా విశిష్ట పాత్ర పోషణ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో రామారావు మార్చి 29, 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 40 రోజుల పాటు రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటించి 1983 ఎన్నికల్లో పోటీ చేసి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించిన ఘనుడాయన. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు లేవదీసిన రాజకీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని సెప్టెంబర్ 16న మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బర్తరఫ్ అయిన నెల రోజుల్లోనే తిరిగి పీఠాన్ని నిలుపుకోవటం భారత రాజకీయ చరిత్రలో రామారావు ఒక్కడికే దక్కింది. భార్య బసవరామ తారకం ఈ సంక్షోభం సమయంలోనే క్యాన్సర్ మహమ్మారితో మరణించారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ పార్లమెంటులో 30 సీట్లను గెలుచుకోవడం ఒక రికార్డుగా నిలిచింది. 1989లో కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక్కతాటి మీదకు తెచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పరిచి దానికి చైర్మన్గా వ్యవహరించి రామారావు కేంద్రంలో చక్రం తిప్పారు. పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచే వరకు అలు పెరుగని ఆ మహాయోధుడు 1996 జనవరి 18న మరణించారు. ఆయన మరణంతో రాష్ట్రం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ మరణం ఒక యుగ పురుషుని జీవిత ప్రస్థానానికి ముగింపు పలికింది.